హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సంతోష్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రాఫిట్ మంత్ర. సో ఈరోజు చెప్పబోయే వీడియో ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అయితే చెప్పబోతున్నానండి. ఎందుకంటే చాలామంది మన టెలిగ్రామ్లో ఇక్కడ చూడండి, మన టెలిగ్రామ్లో ఈరోజు మనం 9:30 51,400 కాల్ అనేది ఇవ్వడం జరిగింది 310 దగ్గర. సో టైప్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 303 ఉంది. సో బట్ ఎనీవే 303 దగ్గర అయితే బై చేయమన్నాం. అది టార్గెట్ అనేది 340 370 ఇచ్చాము. ఆల్మోస్ట్ మనకి 352 వరకు వెళ్ళింది. టార్గెట్ అయితే హిట్ అవ్వడం జరిగింది. చాలామంది అడుగుతున్నారు కాల్స్ అనేది, సార్ మీరు ఇస్తున్నారు కదా, మీతో పాటు మేము కూడా నేర్చుకుంటాం, ఎలాగ ఇస్తున్నారు ఏంటి అనేది చాలామంది వాట్సాప్ మెసేజ్ అయితే చేస్తున్నారు. సో దాని గురించి అయితే ఈరోజు మాట్లాడుతున్నా. అండ్ ఇంకేంటంటే కాల్ అనేది ఈరోజు నేను ఆల్మోస్ట్ 2 కాల్స్ తీసుకున్నాను పర్సనల్గా. ఒక కాల్ అనేది నేను పోస్ట్ చేశాను, ఇంకొక కాల్ పర్సనల్గా తీసుకున్నాను. ఆ 2 కాల్స్ ఎలాగ ఇచ్చాను ఏంటి అన్నది మీకు క్లారిటీగా అయితే నేను చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ ఒక స్టాక్ అనేది మనం చూడడం జరిగింది. ఆ స్టాక్ గురించి కూడా మీకు బ్రీఫ్గా అయితే అనాలిసిస్ అయితే చేస్తాను. చాలామంది అడుగుతున్నారు, సార్ సిల్వర్ బీస్ ఆల్రెడీ మీరు ఏం చేశారు అని, సిల్వర్ బీస్ అనేది ఉంచారా తీసారా అనేది చాలామంది అడుగుతున్నారు. సిల్వర్ బీస్ అనేది ఆల్రెడీ మనకు 5% రిటర్న్ అనేది వచ్చేసిందండి. ఎందుకంటే సిల్వర్ బీస్ 79.88 దగ్గర మనము స్ట్రాంగ్ ఇన్వెస్ట్మెంట్ బై చేయమని చెప్పాము. సో ఆల్మోస్ట్ మనకి ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, ఒక్క నిమిషం, ఇదిగోండి సిల్వర్ బీస్ అనేది ఆల్మోస్ట్ మనకి 84 వరకు మనకి రీచ్ అవ్వడం జరిగింది. సో ఆల్మోస్ట్ 5.2% అయితే రావడం జరిగింది. సో మనం 5% దగ్గర ఎగితే మనము ఎగ్జిట్ అయితే అవ్వడం జరిగింది. మరి ప్రాఫిట్ ఎంత వచ్చింది ఏంటి అంటే సిల్వర్ బీస్ గురించి నేను మాట్లాడినట్లయితే ఆల్మోస్ట్ మనకి సిల్వర్ బీస్ చూడండి గైస్, సిల్వర్ బీస్ మనకి ఇది నా జిరోడా స్టేట్మెంట్ అండి, 52,000 రూపాయలు అయితే మనకు రావడం జరిగింది. ఇది ఏదో స్క్రీన్ షాట్ అయితే పెట్టలేదు, మీకు చూడండి ఇక్కడ నా యొక్క పిఎన్ఎల్ అనే కాన్సోల్ అండి. ఇది నా కాన్సోల్ రిపోర్టు. ఇదిగోండి ఈ ఆగస్ట్ 1వ తారీఖు నుంచి 8వ తారీఖు అయితే మీకు పెట్టడం జరిగింది. ఒకసారి చూపిస్తాను. ఆల్మోస్ట్ ఇవ్వండి మీకు రీఫ్రెష్ జరుగుతుంది కదా, ఇవ్వండి రీఫ్రెష్ కూడా జరుగుతుంది. సో మనకు ఆల్మోస్ట్ ఇవ్వండి సిల్వర్ బీసు ఎక్కడైతే మనం 79 అంటే చూడండి ఇక్కడ మనం 79.88 దగ్గర బై చేయమని చెప్పాము. సో ఆల్మోస్ట్ అదే లెవెల్లో మనం బై చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ నేను ఇక్కడ 83 రూపాయలు 89 రూపాయలు అంటే 84 రూపాయల దగ్గర ఎగ్జిట్ అవ్వమని చెప్పాను. సో మార్కెట్ కొంచెం ఒక 10 పాయింట్స్ అనేది డౌన్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ నేను ఎగ్జిట్ అయ్యాను. ఆల్మోస్ట్ నాకు 52,494 రూపాయలు అయితే రావడం జరిగింది. దీనికి ఆల్మోస్ట్ నేను ఏంటంటే 10,50,000 అయితే ఇన్వెస్ట్ చేస్తాను. కొంచెం మార్జిన్ అయితే తీసుకున్నానండి ఇక్కడ, అంటే ఇది టోటల్ మనీ కాదు, కొంచెం మార్జిన్ అయితే తీసుకొని నేను చేయడం జరిగింది. ఆల్మోస్ట్ మనకు 5% అయితే రావడం జరిగింది. ఇదండి. సో చాలామంది పోర్ట్ఫోలియో గురించి అడుగుతున్నారు. పోర్ట్ఫోలియో అనేది కమింగ్ డేస్లో అయితే చూపిస్తాను. సో ఇది ఆగస్ట్లో నాకు మంత్లీ నేను ఎక్స్పెక్టేషన్ అనేది నాది 5% వరకు ఎక్స్పెక్ట్ చేస్తానండి. ఎక్కువైతే ఎక్స్పెక్ట్ చేయను. అందువల్ల నేను ఎక్కువ ఎఫ్ఎన్ఓ ట్రేడ్స్ ఎక్కువ అయితే చేయను. ఎక్కువ ఈక్విటీ అయితే ఎక్కువగా చేస్తాను. నాకు షూర్ షాట్ అనిపించినప్పుడు నేను ఎఫ్ఎన్ఓ ట్రేడ్స్ కూడా తీసుకుంటూ ఉంటాను. సో కమింగ్ డేస్లో మీకు పోర్ట్ఫోలియోలో అయితే మొత్తం అయితే చూపిస్తాను. ఓకేనండి. సో ఇకపోతే ఎలాగిచ్చాము ఏంటి అన్నది మీకు గమనించినట్లయితే చూడండి, మార్నింగ్ ఇక్కడ మీరు చూడండి, మార్నింగే మనము ఇక్కడ చూడండి, మార్నింగ్ మనం 9:31 అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ కర్సర్ కనిపిస్తుంది కదా, 9:31 అయితే ఇవ్వడం జరిగింది. సో ఆల్మోస్ట్ మనకి టార్గెట్ అనేది మనకి 12 అయితే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్లో అయితే అవ్వడం జరిగింది. మరి దీన్ని ఎలాగిచ్చాము ఏంటి అన్నది చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ నేను చెప్తానండి. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ ఇక్కడ ఫస్ట్ 5 మినిట్స్ చూడండి, 9:15కి ఫస్ట్ 5 మినిట్స్ స్కాన్లు అనేది ఓపెన్ అయింది కదా. ఓపెన్ అయిన తర్వాత ఇది ఒక పిన్ బార్ లాగా అనిపించింది నాకు. దీని అబో నేను ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాను. ఇక్కడ దీని అబో అనేది నేను లైన్ అనేది డ్రా చేసుకున్నాను. ఓకేనా, జాగ్రత్తగా వినండి. డ్రా చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ మనకి ఈ 5 మినిట్స్ ఒక క్యాండిల్ యొక్క హైని తర్వాత క్యాండిల్ 9:20 క్యాండిల్ అనేది బ్రేక్ అయిన తర్వాత 15 మినిట్స్ తర్వాత ఎంటర్ అవుదామని వెయిట్ చేశాను. ఇక్కడ ఇది నాకు సపోర్ట్ లెవెల్ కింద పనిచేస్తుందని అనుకున్నాను. సపోర్ట్ లెవెల్ కింద
ఈ లైన్ అనేది పనిచేస్తుంది అనుకున్నాను. మార్కెట్ ఏం చేస్తుందంటే మార్కెట్ కొంచెం పైకి వెళ్ళి మార్కెట్ అనేది 5 మినిట్స్ హై సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అందువల్ల ఏంటంటే 9:31 నిమిషాలకి ఆల్మోస్ట్ ఇగోండి 9:31 నిమిషాలకి నేను ఆల్మోస్ట్ 9:31 నిమిషాలకి కాల్ అనేది జనరేట్ చేశాను. ఇక్కడ 51,400 కాల్. మీరు 51,300, 51,500 ఏదన్నా తీసుకోవచ్చు. బట్ ఏటీఎం అయితే కొంచెం ఫేవర్గా ఉంటుందని చెప్పేసి నేను తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత మార్కెట్ ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఫైర్ అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఫైర్ అయింది. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే ఈ రేంజ్లో ఇచ్చాము. ఆల్మోస్ట్ మనకి 130 పాయింట్లు అనేది మూవ్ అయింది. సో టార్గెట్ అనేది మనకి ఈజీగా అయితే హిట్ అవ్వడం జరిగింది. ఈరోజు అయితే ఒక్కాలే ఇచ్చాము. సో ఆ ఒక్కాల గురించి అయితే ఇదిగోండి నేనైతే బీ ఫ్రాంక్ అండి, నేనైతే ఈ కాల్ తీసుకున్నాను 51,400. సో ఆల్మోస్ట్ నాకు 402 రూపాయలు అయితే రావడం జరిగింది. సో ఆల్మోస్ట్ నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేసింది 5,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశాను. ఆల్మోస్ట్ నాకు 9-10% అయితే రావడం జరిగింది. ఓకేనా. ఇంకొక మన క్లయింట్ స్క్రీన్ షాట్ పెట్టాడండి. 51,400 322 దగ్గర కొంచెం లేట్గా ఎంట్రీ అయినట్టున్నారు. అంటే 2-3 ట్రేడ్లు చేశారు, యావరేజ్ 322 పడింది. సో 344 దగ్గర ఎక్కడో ఎగ్జిట్ అయ్యారు. బట్ ఎల్టీపీ అప్పుడు ఇక్కడ 3,31,000 రూపాయలు అనేది అతనికి రావడం జరిగింది. ఇది క్లయింట్ స్క్రీన్ షాట్, మంది కాదు. సో మందైతే పర్సనల్గా ట్రేడ్ చేసింది ఇది. నేనైతే పర్సనల్గా ఈ ట్రేడ్ కూడా తీసుకున్నాను. ఆ ట్రేడ్ ఎలా చేశానో మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఆల్మోస్ట్ ఈ ట్రేడ్ ఇక్కడ తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు చూసినట్లయితే ఇది ఒక తీసేస్తాను. చూడండి, ఇది రిమూవ్ చేస్తాను. సో మార్కెట్ అనేది ఆల్మోస్ట్ మనకి ఇక్కడ చూడండి ఈ రేంజ్లో మనకి ఇక్కడ చూడండి ఈ రేంజ్లో మనకి ఇక్కడ మనకి ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ అనేది రావడం జరిగింది. సో ఈ లెవెల్లో అయితే ఎంట్రీ తీసుకున్నాము. ఎంట్రీ తీసుకున్న తర్వాత స్టాప్ లాస్ అనేది ఈ లెవెల్లో పెట్టుకున్నాం. స్టాప్ లాస్ ఈ క్యాండిల్ హైని స్టాప్ లాస్ పెట్టుకున్నాం. సో ఆల్మోస్ట్ మనకి మార్కెట్ ఇక్కడ నుంచి మనకు ఆల్మోస్ట్ 200 పాయింట్స్ డౌన్ అయితే అవ్వడం జరిగింది. నేను ఆ టైంలో అయితే ఒక ఆప్షన్ సెల్లింగ్ అనేది చేశానండి. నేను కాల్ని ఇక్కడ కాల్ బై అని ఉంది కదా, ఆప్షన్ సెల్ అనేది చేశాను. ఆప్షన్ సెల్ బై చేసిన తర్వాత ఇక్కడ బై అని వచ్చింది. ఆప్షన్ సెల్ అనేది చేయడం వల్ల కాల్ని నేను ఆప్షన్ సెల్ అనేది చేశాను. ఇక్కడ యాక్చువల్గా పుట్ బై చేసినా పర్లేదు, కాకపోతే కొంచెం డికే వస్తుందని చెప్పేసి నేను కాల్ అనేది సెల్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 200 పాయింట్లు అయితే మనకి రావడం జరిగింది. సో మీరు కంటెంట్ అనేది నేర్చుకొని ఎలా చేస్తున్నాము ఏంటి అనేది ఒకసారి చూసుకొని ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకొని ఈరోజైతే నేను ఫస్ట్ 5 మినిట్స్ దీన్ని 15 మినిట్స్లో మనం ఫామ్ చేసుకున్నా సరే మీకు ఇక్కడ హై అని వస్తుంది. ఆ 15 మినిట్స్ హైని క్యాప్చర్ చేసుకున్నా పర్వాలేదు. ఇక్కడ 5 మినిట్స్లో ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి 5 మినిట్స్లో తీసుకున్నాను. 2 ట్రేడ్ ఆల్మోస్ట్ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఇక్కడ దీన్ని క్యాప్చర్ చేస్తాం. ఈరోజు 2 ట్రేడ్లు అనేవి ఈ విధంగా అయితే తీసుకున్నాం. ఓకే అండి. సిల్వర్ బీస్ గురించి చాలామంది అడుగుతున్నారు. 5% వచ్చింది కాబట్టి ఎగ్జిట్ అయిపోయాను. ఇంకా దానికి ఫైర్ అవడానికి ఛాన్స్ ఉందంటే ఇంకొక 2-3% పెరగడానికి అయితే అవకాశం ఉంది. బట్ నాకు కొంచెం మనీ నీడ్ అయ్యి నేను కొంచెం అయితే 5% అంటే 5.2% ఆల్రెడీ బుక్ చేయడం జరిగింది. ఓకే అండి. ఇకపోతే ఇంకొక స్టాక్ గురించి మాట్లాడదామండి. వైల్డ్ ఫ్రూట్ స్టాక్ అండి. దీని గురించి మనం చూసుకున్నట్లయితే స్టాక్ ఆల్మోస్ట్ స్టాకు చూడండి ఒక మంచి టైట్ రేంజ్ తర్వాత స్టాక్ అనేది ఇక్కడ కూడా మనకి ఆల్మోస్ట్ స్టాక్ అనేది ఒక మంచి ర్యాలీ అనేది జరిగింది. ఫ్లాగ్ ప్యాటర్న్ అనేది ఒక మంచి ర్యాలీ అనేది జరగడం జరిగింది. చూడండి ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ఫ్లాగ్ ఇది ఫ్లాగ్ అండి. ఇది అంతా ఫ్లాగ్ పోల్ అండి. దీన్ని ఫ్లాగ్ పోల్ అంటారు. సో ఆల్మోస్ట్ మనకి రేపు దీని ఎబో అంటే ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ దీని ఎబో అండి. ఆల్మోస్ట్ 22.48 కదా, 22.50 ఎబో బై చేసుకోండి. 22 బై అబో 22 స్మాల్ బఫర్ పెట్టుకోండి. బై అబో 22.50 మనకి స్టాప్ లాస్ ఆల్మోస్ట్ ఇక్కడ పెట్టుకోండి. స్టాప్ లాస్ లేదంటే ఇక్కడ పెట్టుకోండి. 2,000 స్టాప్ లాస్ పెట్టుకోండి. 2,000 స్టాప్ లాస్ క్లోజింగ్ బేసిస్. నెక్స్ట్ టార్గెట్ 2,500 2,800 ఓకేనా. 2,000
800. ఓకేనా? ఓకే, 2800 టార్గెట్ అయితే మనకి ఈ విధంగా అయితే మనకి టార్గెట్ అయితే రావడానికి అవకాశం ఉంది. మంచి ప్యాటర్న్ అండి ఇది. ఆల్మోస్ట్ మీరు చూసుకున్నట్లయితే ఇది చూడండి, ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మనకి ఇది ఆల్మోస్ట్ ఇక్కడ వరకే వెళ్తుందండి. ఆల్మోస్ట్ మనకి 2800 వరకు అయితే ఈజీగా వెళ్తుంది. బట్ ఫస్ట్ టార్గెట్ మనకి 2500, 2800గా టార్గెట్ అయితే ఉంటుందండి. ఈ విధంగా అయితే మనం అనలైజ్ చేయొచ్చు. ఎవరైతే మన ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి అయితే సపోర్ట్ చేయండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని కంటెంట్ కోసం మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయని చెప్పను, ఎందుకంటే అది మీకు తెలుసు కాబట్టి. సబ్స్క్రైబ్ చేయడం చేయకపోవడం అయితే మీ ఇష్టం. బట్ మా తరపు నుంచి అయితే మంచి కంటెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకేంటంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అంటే ఎలాంటి మాటలు అయితే చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే కంటెంట్ నచ్చితే మీరే లైక్ చేసి షేర్ చేస్తారనే విషయం నాకు తెలుసు. అండ్ మనం ట్రేడ్స్ అనేవి ఒకసారి మీరు చూడండి, మన ట్రేడ్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మీరు చూడండి. సో దాన్ని బట్టి మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకేనండి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఓకేనండి? జై హింద్.